ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఎందుకంటే వేదము అనేటువంటిది నాటి కాలానికి కొంచెం స్పర్ధతో నడుస్తున్నటువంటి ఒక విషయం. వేదంలో దైవం ఉన్నదా, వేదం అంటే దైవమా అనేటువంటి ప్రశ్నలో సమాజం మూఢత్వంతో నడుస్తున్నటువంటి పరిస్థితులలో వేదము దైవాన్ని చూపించిందా, దైవం యొక్క ఉనికిని చూపించిందా అంటే దైవం యొక్క ఉనికినే చూపించింది అన్నది శాస్త్ర ప్రమాణం. దైవాన్ని రాముడిగా కొలుస్తున్నప్పుడు ఆ రాముడు కూడా వేదం చదివాడని మనం మర్చిపోకూడదు. మరొక విషయం, వేదము ప్రమాణంగా భావించింది ప్రకృతిని మాత్రమే దైవంగా చూపించింది. అందుకనే మనం వేదం చదివేటప్పుడు, నమక శమకాలు చదివేటప్పుడు శివాం ప్రదాం కురుమాహిం పురుషం జగతు అంటారు. ఆ శివుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే కొండల్లో ఉన్నాడు. కొండల్లో ఉండి ప్రదాం, కొండల్ని కాపాడుతున్నాడు. ఎందుకయ్యా? సస్యశ్యామలంగా భూమండలం అంతా వృద్ధి చెందాలి అన్నటువంటి. ఇప్పుడు ఈనాటి పర్యావరణవేత్తలందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. కొండలు కొట్టకండయ్యా, వర్షాలు పడాలి అంటున్నారు. ఇది వేదం యుగాల క్రితమే చూపించింది. ఇది వేదం యొక్క ప్రాశస్త్యం. ఇది అర్థం చేసుకుని వేదాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళను తమ భుజస్కంధాల మీద తీసుకోవాల్సిన సమయము అని భావిస్తూ సన్మాన పత్రంలో ఒక చిన్న శ్లోకాన్ని మనం ప్రవేశిస్తాం. కరివెన సత్ర సేవలను కమ్మని రూపున చూసి మెచ్చుచున్ సరగుణ ధర్మ పత్నియును సాయము చేయగ తల్లి రూపునన్. ఏ పురుషుడైనా సత్కార్యం చెయ్యాలంటే భార్య పక్కన లేకుండా చేయలేడు, భార్య సహకారం లేకుండా అస్సలు చేయలేడు. అందుకే పార్వతీ పరమేశ్వరుడు ఆ దంపతులు అవుతారు. వరలను లోటు లేక పరిపాటుగా విప్రుల భోజనంబులం విరివిగా పొంది నీకిలను విస్తృత దీవెనలిచ్చు గావుతన్. వీరు చేస్తున్న సత్కార్యములే వీరికి యశస్కృతులను ప్రసాదించాలని, నేను నమ్ముకున్న లలితా మహాత్రిపుర సుందరి దేవి సమేత చంద్రమౌళేశ్వరులు ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ వేణుగోపాల్ గారికి సన్మానం చేయవలసిందిగా మన న్యాయమూర్తి గారు మరియు పెద్దల్ని కోరుతున్నారు. బాబు బాజా ఓం పరిస్థితుల్లో ఇంత సత్కారం చేశాక నోట్లో మాట రావట్లేదు. అసలే వేదపారాయణ విని గణపట్లందరూ వేదపారాయణ తర్వాత నోట్లో మాట రాకపోవడం పోగా ఈ సన్మానం తర్వాత ఇంకొంచెం ఆవేశంతో కొంచెం ఎమోషనల్గా బాగా ఇబ్బంది పడుతున్నాను. 2 ముక్కలు. అఖిల భారతీయ బ్రాహ్మణ కర్మ నిత్యానంద శాస్త్రం మీరు అందరూ తెలిసిందే. దాని సేవలో నేను కాలభైరవుణ్ణి. ప్రధానంగా ఎన్నో 10 సంవత్సరాల నుంచి నాకు అవకాశం వచ్చింది. భగవంతుడు అవకాశం ఇచ్చాడు. వచ్చిన రోజే మా పాలకులు చెప్పారు, పైన ముళకిరీటం కింద బురద రాస్తున్నాని చెప్పే ఇచ్చారు పాలకులు. అదేవిధంగా చాలా కష్టాలు పడ్డాను, చాలా కష్టపడి చేస్తున్నాం. ఇప్పుడు 16 బ్రాంచులు ఉన్నాయి. చాలా గొప్పగా 16 బ్రాంచ్ నడుస్తుంది. వేదశాస్త్ర సభలో ప్రత్యేకించిన ప్రస్తావన అంటే కర్నూలులో కంచివారు కోవిడ్ ఇప్పుడు పిలిచి వేద పాఠశాలలు స్టార్ట్ చేయమని కర్నూలు శంకర మందిరం మాకు రాస్తా అన్నారు. నేను వద్దన్నాను. అప్పటికే నాకు 15 బ్రాంచులు ఉన్నాయి, ఇక్కడ చేయలేను. మళ్ళీ రెండోసారి పిలిచి కంచివారు
30 సంవత్సరాలు లీజు రాస్తున్నాను అని చెప్పి శంకర వేద విద్యాలయం స్టార్ట్ చేయమని ఒక కాగితం ఇచ్చి త్వరగా స్టార్ట్ చేయమన్నారు. ఆ సంకల్పం కంచివారిది ఎంత గొప్ప సంకల్పం అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కర్నూలు టౌన్లో 82 మంది విద్యార్థులు, 4 వేదాలు, 2 స్మార్తాలు, 7 మంది అధ్యాపకులు, కనీసం నెలకు 8-9 లక్షలు ఖర్చు పెట్టి చాలా గొప్పగా నడుస్తుంది. ఆ కర్నూలు టౌన్లో ఆశీర్వచనాల కోసం, జపాలు తపాల కోసం, ఆబ్దికాల కోసం కనీసం నెలకు 100 ఆబ్దికాలు నడిపిస్తున్నాం కర్నూలు పట్టణంలో. అందుకని ఈ వేద సభలో ఎందుకు ప్రస్తావిస్తానంటే, వేద వ్యాప్తి కోసం, వేద విద్య కోసం చాలా కష్టపడుతున్నాను. చాలా కష్టపడి ఇంకొక 2 వేద పాఠశాలలు, ఒకటి తిరుపరాంతకంలో, ఒకటి కాశీలో, ఒకటి శ్రీశైలం కూడా వేద పాఠశాల మొదలుపెట్టే ప్రకల్పం ఉన్నాం. అదొకటి మీకు అంత తెలియజేస్తున్నాను. అదేవిధంగా తాడేపల్లిలో మనకు వృద్ధాశ్రమం ఉంది, అది కూడా గమనించండి. విజయవాడకి తాడేపల్లిలో చాలా గొప్పగా నడుస్తుంది, మీరంతా గమనించండి. మా కర్మక్షేత్రం కూడా చెప్పమంటే కాలతీతం అయిపోద్ది, చాలా ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంది. కాబట్టి క్లుప్తంగా మా కర్మక్షేత్రం గురించి ఎంత చెప్పినా నాకు చెప్తూనే ఉంటాను. వృత్తిరీత్యా నేను డాక్టర్నైనా, ప్రభుత్వంగా నాకు అవకాశం భగవంతుడు కల్పించాడు. కొత్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కనీసం 22 కోట్ల వ్యయంతో 4-5 చోట్ల బిల్డింగ్ ఒకేసారి కడుతుంటాం. ప్రముఖంగా కాశీలో నారదఘాట్లో ఒకటి 6 కోట్లతో, భద్రాచలంలో ఉన్న స్థలం చూసింటారు మీరు. భద్రాచలంలో మన కరుణక్షేత్రం ఉంది. ఆ భద్రాచలం కరుణక్షేత్రంలో 5-6 కోట్లలో బిల్డింగ్ కడుతున్నాం. అది కూడా 20 నెలలు పూర్తవుంది. 22వ తారీఖు ఫిబ్రవరి నాడు వచ్చే నెలలో అరుణాచలంలో బిల్డింగ్ అయిపోయింది. అది సుమారు 7 కోట్లతో 2 స్టార్ హోటల్లా ఉంటుంది. మీరు అందరు రండి. 22 ఫిబ్రవరి అది కూడా చేస్తున్నాం. తిరుపరాంతకంలో కూడా ధనంజయ్ గారు అడిగారు. తిరుపరాంతకంలో కూడా మన కొత్త బిల్డింగ్, అక్కడ స్థలం ఉంటుంది మనకి. శ్రీచక్ర సిమెంట్స్ వారు కిషన్మోహన్ గారు ఇప్పుడు ఉదారంగా దానం చేసిన స్థలంలో మన బిల్డింగ్ కడుతున్నాం. అది 10 రూములు వస్తున్నాయి. అది కూడా సంవత్సరాలు అయిపోతుంది. శ్రీశైలంలో సౌత్ ఈస్ట్ బ్లాక్ ఇంకోటి ఉంది. ఆల్రెడీ ఒక వెస్ట్ బ్లాక్ ఉంది, సౌత్ ఈస్ట్ బ్లాక్, అది కూడా కడుతున్నాం. ఇన్ని చోట్ల ఒకేసారి కట్టడానికి ఒకటే ఆశ్రయం ఏంటంటే, భక్తులు ఎంతో విరాళంగా మమ్మల్ని నమ్మి భక్తితో ఎంతో సహకరిస్తున్నారు. నేను కూడా మేము కోరుకోవడం ఏంటంటే, మీ అందరి సహకారం, మీ అందరి పబ్లిసిటీ మాకు ఖచ్చితంగా కావాలి. అందరు ఆదరించండి. అదేవిధంగా అయోధ్యకి వారంలో వెళ్తున్నాను. అయోధ్యలో కూడా సైట్ చూస్తున్నాం. అయోధ్య సైట్లో కూడా అక్కడ కూడా ఒకటి అన్నదానం స్టార్ట్ చేయాలని చూస్తున్నాం. అన్నవరం గురించి ముఖ్యమైన మాట ఏంటంటే, పేరు చెప్పదలుచుకోలేదు, మనం పోయిన వారం వెళ్ళాను. సుమారు 4 కోట్ల 5 కోట్ల గల బిల్డింగ్ మొత్తం రాసి వస్తున్నాడు మాకు. అన్నవరంలో ఒక ప్రధాన పూజారి గారు కర్మక్షేత్రం మెచ్చి మమ్మల్ని పిలిచి మొత్తం 5-6 కోట్ల బిల్డింగ్ రాసేసి తీసుకోమన్నారు, చేస్తున్నాడు. అంటే ఏంటంటే, ఇంత నమ్మకం పెట్టిన కొంచెం బరువు బాధ్యతలు పెరిగి ఇంకొంచెం ఎక్కువ కష్టపడి మీ వేదమూర్తులు ఆశీర్వచనం, నాకు ఒకటే ఆశీర్వచనం, డాక్టర్ గారిని కూడా కోరుకోవడం ఆరోగ్యం. మొన్నే అడిగాను, నాకు కావాల్సిన ఆరోగ్యం, ఓపిక. ఇప్పటికే నా వయసు 65 అయినా చాలా కష్టపడుతున్నాను. కష్టపడి చేస్తున్నాం. ఎంత ఆశీర్వచనం కోసం ఇంకా కష్టపడని చూస్తున్నాను. తర్వాత స్వయంపాకం గురించి అడిగారు. ఏ బ్రాంచ్లో మీరు 16 బ్రాంచులు ఎక్కడికి మీరు వెళ్ళినా స్వయంపాకం అంటే ఏంటంటే, గ్యాస్ స్టవ్ కావాలంటే గ్యాస్ స్టవ్, కట్టెలు కావాలంటే కట్టెలు, బొగ్గులు కావాలంటే బొగ్గులు. ఎప్పుడు 2 రోజుల ముందు ఇస్తే ఇత్తడి గిన్నెలు, ఇత్తడి మూతలే ఉంటాయి. అన్ని ప్రతి బ్రాంచ్లో 2 రోజుల ముందు చెప్తే ఏ స్వయంపాకం ఏర్పాటు చేయగలం. చివరిగా విజ్ఞప్తి ఏంటంటే, సత్రాన్ని ఆదరించండి, సత్రాన్ని గమనించండి. 2 తెలుగు రాష్ట్రాలు, యావత్ భారతదేశంలో ఇంత పెద్ద బ్రాహ్మణ సత్రం లేదు. గ్లోబల్గా నేపాల్లో కూడా ఆఫర్ అడిగారు. నేపాల్ మొన్న గొడవలు అయితే వెళ్ళలేదు, కానీ నేపాల్ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా వచ్చి అన్నదానం స్టార్ట్ చేయమంటే మొన్న వెళ్ళకపోయిన ఇబ్బందితో చెప్పొచ్చేది. మన అంతా గర్వకారణం ఏంటంటే, బ్రాహ్మణలో ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్న మన బ్రాహ్మణ సత్యం మీరు అందరూ ఆదరించాలి, సహకరించాలి. 3-4 రకాల సహకారం చేయొచ్చు. మీరు స్టాఫ్ని పంపించవచ్చు, వంట వాళ్ళు కానీ, ఆఫీస్ స్టాఫ్ కానీ, ఎంతమంది పంపించిన బ్రాహ్మణులు, పేదవాళ్ళు అందరినీ తీసుకుంటాం. రెండోది అంటే, వేదిక మీద పెద్దలకి మరి మీరు విజ్ఞప్తి ఏంటంటే, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ ఆల్రెడీ మరి పెద్ద పాఠశాలకు వస్తున్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ పెద్దవారు అనుకుంటే మీరేంటి వాళ్ళు, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి చాలా ఫండ్స్ ఉంటాయి. దయచేసి మీరు ఆలోచించి వేద పాఠశాలకు కనుక సహకరిస్తే, ఉజ్జయిన్లో ఇంకోటి ఉంది, సందీపని వేద విద్యా మహాపరిషత్ అని. ఆ సందీపని వేద పరిషత్తులో కనీసం నెలకు 2-3 లక్షలు మనకి వేద పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది. దానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. మీ అందరి సహకారంతో మీ పెద్ద మనసు చేసుకొని మీకున్న పెద్ద పొజిషన్ మంచి మనసుతో ఈ వేద పాఠశాల, కర్నూలు వేద పాఠశాల కనుక ఫండ్ ఇప్పించగలిగితే ఇంకో 2-3 వేద పాఠశాలలు పెట్టే ఉద్దేశం మాకుంది. ఎందుకంటే నా ఉద్దేశం ఒకటి, బ్రాహ్మణులకి వేద పండితులకి కర్మక్షేత్రం కాకుండా వేరే వాళ్ళు ఎవరు ఆదరణ కానీ అన్నంగా పెట్టిన దృఢమైన నమ్మకంతో ఎన్ని సంవత్సరాలైనా మనం ఉన్నా లేకపోయినా, ఇప్పటికి 100 ఏళ్ళు దాటింది. రాబోయే తరానికి అందరికీ మనం నిలబడాలంటే మీరందరూ కమిటీలోకి రావాలి. నా తర్వాత మన భయం పట్టుకుంది,
ఇంత డబ్బులు వస్తున్నాయి, నా తర్వాత ఏంటి భయం మొదలేదు అప్పుడే, నా తర్వాత ఏమో కావాలి. కాబట్టి మీరందరూ ఆలోచించి సెకండ్ లైన్లో కూడా మీరందరూ వచ్చి కమిటీలోకి వచ్చి సహకరించి, వేణుగోపాల్ ఈరోజు పోతాడనుకోండి సపోజ్, నెక్స్ట్ ఏంటి అనే మాట మీకు అందరూ గమనించి మన వ్యవస్థను కాపాడుకునే దానికి మీరు అందరూ బాధ్యత తీసుకొని సహకరించి ఆదరిస్తారు. మరి మరి మెసేజ్లు కోరుకుంటూ స్వస్తి. పదార్థాలకే పవిత్రత చేకూర్చే మడికట్టు వంటలు. తొలి ముద్దకు ముందు మంత్రోచ్చారణలు. ప్రతినిత్యం పంచభక్ష పరవాణాలు. భోజనం కూడా ఇంటి భోజనంగా ఉంది, ఏం ఇబ్బంది లేకుండా ఉంది. వచ్చిన వాళ్ళు ఏ టైంకి వచ్చినా కూడా లేదు అనకుండా అన్నం పెట్టడం అనేటటువంటిది ఈ కరివెన వారి యొక్క ప్రాధాన్యత అన్నమాట. వంటల్లో కారం లేకుండా మమకారం పంచే కొత్త పరిచయాలు. సంప్రదాయ దుస్తులతో వడ్డించే భోజనాలు. ఆత్మీయంగా కొసరి కొసరి వడ్డించే అమృత హస్తాలు. ఏ క్షేత్రం వెళ్ళినా పక్కా బ్రాహ్మణ భోజనాలు. కడుపు నిండా కరివెన బ్రాహ్మణ నిత్యాన్న ప్రసాదం. Special story on AB6 News. Coming soon.